ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం మందు పరిశుద్ధ గ్రంథములో నిర్గమాకాండము 18వ అధ్యాయము 17వ వచనము నుండి 24వ వచనం వరకు ధ్యానిస్తే, మోషే తన మామ అంటే ఇత్రో రగూయేలు కూడా పేరుంది. ఆయన చెప్పిన సలహాను మోషే పాటించినట్లుగా మనం అక్కడ ధ్యానిస్తాం. మోషేకి వాళ్ళ మామ ఇచ్చిన సలహా ఏమిటంటే, తన అల్లుడు మోషే యొద్దకు తన మామ ఇత్రు వస్తాడు, తన కుమార్తెను చూస్తాడు. మోషే అప్పటికే ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడు. ప్రజల పాలన, వారికి ఆత్మీయ నడిపింపు, న్యాయాన్ని తెలియపరిచే నాయకుడు. ఏ సమస్య వచ్చినా కానీ మోషే దగ్గరికి తీసుకొచ్చేవాళ్ళు. ఆ 15-20 లక్షల మంది ఉదయం మొదలుకొని రాత్రి వరకు ప్రజల సమస్యలన్నిటికీ పరిష్కారం తెలియజేస్తూ ఉండేవాడు. తీరిక లేని పని, బహుగా శ్రమ పడుట మామ ఇత్రో చూస్తాడు. తన అల్లుడు అలసిపోవటం చూచి ప్రార్థించి ఇలా సలహా చెప్పాడు: దేవుడు నీకిచ్చిన ప్రజలు బహుమంది ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్నట్లు బహుకాలం సాగితే ఈ భారం వలన నువ్వు నలిగిపోతావు. కనుక నువ్వు ఆలోచించి నీ సహాయకులలో, నీ క్రిందన వారిలో నమ్మకస్తులు, సామర్థ్యం కలిగి, దైవభక్తి, సత్యభక్తి కలిగిన వారు, లంచగుండెలు కానివారు మనుషుల్ని ఏర్పాటు చేసుకో. 1000 మందికి ఒకళ్ళని, 100 మందికి ఒకళ్ళని, 50 మందికి ఒకరిని, 10 మందికి ఒకరిని అధిపతుల్ని నియమించుకో. వారు ప్రజలకు న్యాయం తీరుస్తారు. అయితే గొప్ప గొప్ప సమస్యలు వచ్చినాయి అనుకో, వ్యాజ్యాలు వచ్చినాయి అనుకో, నీ వద్దకు వాళ్ళు తీసుకొస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈ భారం నీకప్పుడు సులువుగా ఉంటుంది. నీకు ఈ వీళ్ళు చేయటం వల్ల కాస్త నీకు ఫ్రీ అనేది దొరుకుద్ది, ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది అని మోషేకి సలహా ఇస్తాడు. మోషే తన మామ ఇత్రో సలహాను అంగీకరించినట్లుగా మనము 24వ వచనంలో గమనిస్తాం. మోషే తన మామ చెప్పినదంతా చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక నిజంగా మోషే మంచి నాయకుడు, గొప్పవాడు. అయినప్పటికీ కూడా ఆ పెద్ద ఆయన చెప్పిన మాటలు కొద్దిగా ఆలోచించి ముందుకు వెళ్ళగా అది ఆయనకి ఎంతో దీవెనకరంగా అనిపించింది. నిజంగా మోషే జీవితంలో ప్రతిదినం కూడా కొంత వెసులుబాటు అనేది, కొంత ఫ్రీ టైం అనేది ఆయన కొద్దిగా ఆలోచించుకోవడానికి, ప్రార్థించుకోవడానికి అవకాశం దొరికింది. నిజంగా కొన్నిసార్లు పెద్దలు, అనుభవం కలిగిన వారు చెప్పిన మాట మనం వినాలి. నాకన్నీ తెలుసు, నేను వాళ్ళ మాట వినేది ఏమిటి, నా ఇష్టం, నా పెత్తనం, నా అధికారం అని అనుకుంటే కొన్నిసార్లు మనం చాలా అనుభవాలు, చాలా మంచి మంచి సలహాలు మనం కోల్పోతూ ఉంటాం. కనుక కొన్ని సలహాలు తీసుకోవటంలో తప్పేం లేదు. పెద్దల అనుభవాలు మనకు చాలా అవసరము. కనుక చెప్పినట్లు చేయగా దీవించబడ్డాడు. అందుకే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉంది, చెప్పింది చేస్తే దీవెన అనే మాటలు అక్కడ 28వ అధ్యాయంలో మనం చూస్తాం. చేయకపోతే నష్టమని కూడా అక్కడ 28వ అధ్యాయం టోటల్గా ఆ మాటలు వ్రాయబడ్డాయి. యేసు ప్రభువారు వివాహానికి వెళ్ళారు. అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. అయితే ఆ పెన్నింటి వారు మరీను అడిగారు. ఆమె వారితో అంది, యేసయ్య చెప్పినట్లు చేయండి అంది. చెప్పింది చేస్తే ఎంత దీవెనో మనం అక్కడ గమనిస్తాం. కనుక ఆ రోజు 6 రాతి బాణలు, యూదులు శుద్ధీకరణాచారం ప్రకారం ఒక్కొక్క బాణ 7 సార్లు కడగాలి. 6 రాతి బాణలు అన్నారు ప్రభు. 7 × 6 42, అంటే 6 రాతి బాణలు ఒక్కొక్క పాత్రని, ఒక్కొక్క బాణని 7 సార్లు కడిగితే 42 సార్లు కడగాలి. ఆ తర్వాత నీళ్లు నింపారు, ప్రార్థించారు, వడ్డిస్తే క్రొత్త ద్రాక్షారసం వచ్చింది. అంటే చెప్పింది చేస్తే మనకి దీవెన వస్తుంది కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఏలియా చెప్పాడు ఆ సారెపతి విధవరాలతో,
ఏలియా వెళ్ళాడు, కేరీతు వాగు దగ్గరికి గుహలో దాక్కున్నాడు. దేవుడు చెప్పినట్టుగానే చేశాడు. దేవుడు కాకువాలముతో పోషించాడు. అక్కడ నుండి ఆయన సారెపత్తు గ్రామానికి పంపించాడు. ఆ విధవరాలతో అన్నాడు, నాకు ఒక రొట్టె తీసుకురమ్మన్నాడు. ఆమె కొంచెం రొట్టె, కొంచెము పిండి మాత్రమే ఉంది అని చెప్పింది. నా దగ్గర కొంచెం నూనె, కొంచెం పిండి ఉంది, ఒక్క పూట రొట్టెకి మాత్రమే సరిపోతాయి అని చెప్పింది. లేదు లేదు తీసుకురమ్మని చెప్పగా అది దేవుని మాటగా భావించి ఆమె చేసినప్పుడు వర్షము వచ్చే వరకు కూడా అన్ని సంవత్సరాలు ఆ పిండే తగ్గలేదు, ఆ నూనె తగ్గల. అనగా చెప్పింది చేస్తే మనకు ఆశీర్వాదం. అలాగే నిర్గమాకాండంలో కూడా చూస్తే ప్రతి గడప గుమ్మానికి రక్త ప్రోక్షణ చేయమని చెప్పారు. ఇశ్రాయేలీలు గొర్రె పిల్లను చంపి రక్తాన్ని ప్రోక్షించారు. ఆ రాత్రి ఎవరైతే రక్త ప్రోక్షణ గడప గుమ్మాలకు చేయలేదో ఐగుప్తీయులు, రాజుగారు మొదలుకొని సామాన్యుల వరకు, మనుషుల్లోనేమి, పక్షుల్లోనేమి, జంతువుల్లోనేమి తొలుచూలందరూ కూడా చనిపోయినట్లుగా మనం చూస్తాం. అంటే కొంతమంది నిర్లక్ష్యంగా ఆయన చెప్పింది, సేవకుడు చెప్పింది ఎందుకు చెయ్యాలి, రక్త ప్రోక్షణ ఇస్తే మరణం ఆగిపోద్దా అని నవ్వుకున్నారు హేళనగా. కానీ దేవుడు చెప్పింది చేసినప్పుడు వాళ్ళ జీవితాలలో దీవించబడ్డారు. ఇశ్రాయేలు చిన్నది చెప్పింది నయమానికి, వెళ్ళండి ఎలీషా దగ్గరికి, మీకు కలిగిన కుష్ఠరోగం తగ్గుద్దని. వచ్చాడు, ఆ మాట విన్నాడు, వచ్చాడు. ఎలీషా చెప్పాడు, యోర్దాన్ నదిలో మునగండి అని. ఆ మాట వినడానికి, ఆ మాటకు లోబడ్డానికి ఇష్టపడలేదు. అలాగే వెళ్ళిపోతుంటే కిందన్న పనివారు చెప్పారు, లేదు సార్, మీరు అలాగున మునుగుతే మరి కలుగుద్దేమో, ఆ పిల్ల చెప్పిన మాట ప్రకారం ఇక్కడికి వచ్చారు కనుక ఆయన చెప్పినట్లు చేయండి అంటే 7 సార్లు మునిగాడు. ఆ దేహము పసిపిల్లవాని దేహం లాగా అయింది. కనుక నేను జ్ఞాపకం చేస్తున్నా, చెప్పింది చేసినప్పుడు ఆశీర్వాదం. నిజంగా మోషే అందరినీ నడిపించే నాయకుడే. కనుక ఈ ముసలివాడి మాట, మా మామగారి మాట నేను ఎందుకేంటో అనుకోనంటే నిజంగా అంత ఫ్రీ టైం మోషేకి ప్రార్థన చేసుకోవడానికి, ఆలోచించడానికి దొరికేది కాదు కదా, ఒకవేళ వినకపోతే. కనుక ఈ ఉదయకాలమందు అనుభవం కలిగిన వాళ్ళు, పెద్దలు, దైవ సేవకులు చెప్పింది మీ మంచి కోసమేమో వినండి. వినుట వల్ల మీ జీవితంలో నిజంగా గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదము మీరు జీవితంలో పొందుకోగలుగుతారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సర్వశక్తి కలిగిన తండ్రి, చెప్పింది చేసినప్పుడు దీవించబడిన కొద్ది మంది గురించి పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించాం. ఈ మార్నింగ్ మేమందరము కూడా మీరు చెప్పినట్లుగా చేసి మా కుటుంబాలు దీవించబడడానికి కృప దయచేయండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరి కుటుంబాలలో, వారి జీవితాలలో నూతన దీవెన, నూతన ఆశీర్వాదాలు, నూతన మేలులు దయచేయండి. అలాగే ప్రతి కుటుంబము ఈ మార్నింగ్ ప్రార్థిస్తున్నాం, వారి ఏ సమస్యలు, ఏ బంధకాలలో ఉన్న విడుదల వారి కుటుంబాలలో దయచేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ మాటలు మీకు దీవెనకరంగా ఉంటే ఫార్వర్డ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి. అలాగే మెసేజ్లో మీరు పొందుకున్న మేలును తెలపండి. గాడ్ బ్లెస్ యూ.